హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై కసరత్తు ముమ్మరం చేసింది తెలంగాణ పీసీసీ. 5 అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు ఇచ్చారు ఉప ఎన్నిక ఇన్ఛార్జ్ మంత్రులు. ఈ క్రమంలోనే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ కానున్నారు. ఈ భేటీలో జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎవరో స్పష్టత వస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఉన్న నేపథ్యంలో ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేస్తారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు లైవ్లో. రాకేష్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై అస్సాం పార్టీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే నియోజకవర్గంలో పట్టున్న నేతలపైకి సంబంధించి సీక్రెట్ రిపోర్ట్స్ ఇప్పటికే పీసీసీ చీఫ్ కందగా ఆ నివేదిక పైన సీఎంతో ఇప్పటికే పీసీసీ చీఫ్ చర్చించినట్టు సమాచారం. ఆ నివేదిక ఆధారంగానే అభ్యర్థి ఎంపిక ఉండబోతోంది. నిజానికి ఈరోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ అలాగే ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇన్ఛార్జ్ చేసిన మంత్రులతో సమీక్ష సమావేశం ఉండేది. కానీ అనువన కారణాల వల్ల కూడా ఈ మీటింగ్ క్యాన్సిల్ అయినట్టు సమాచారం. అయితే ఈ అంశానికి సంబంధించి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరు వెళ్లబోతున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఖర్గేను పరామర్శించడంతో పాటు అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపైన కూడా ఖర్గేతో చర్చించారన్న సమాచారం. నివేదికలు అందాయి కాబట్టి దాదాపుగా 5 పేర్లతో కూడిన నివేదికను ఇన్ఛార్జి మంత్రులు పీసీసీకి ఇచ్చారు. 5 సంబంధించి ఉన్న బలాలేంటి, బలహీనత ఏంటి, ఎవరిని పెడితే పార్టీ ఈజీగా గెలుస్తుందనే అంశాల ఆధారంగా కూడా సీక్రెట్ సర్వీస్ ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా కూడా ఈ 5 పేర్లతో కూడిన నివేదికను ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించి 1-2 రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశాన్ని నిర్వహించబోతా ఉంది. బీహార్తో పాటు ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే ఖచ్చితంగా 2-3 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నప్పటికీ ఎవరు అభ్యర్థి అనే దానిపైన ఇంకా తర్జనలు పడుతూ ఉన్నారు. దీంతో అభ్యర్థులు, ఆశావాహులు కూడా కొంత అనాసక్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. అభ్యర్థిని కనుక ప్రకటిస్తే దాన్ని ఓన్ చేసుకుని ఎక్కువగా ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే అభిప్రాయంతో అస్సాం పార్టీ ఉంది. వీలైన తొందరగా దీనిపైన సంబంధించి ప్రకటన ఉంటున్నట్టు కూడా నిన్న ఇన్ఛార్జ్ జూమ్ మీటింగ్లో పార్టీ నేతలకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా అయితే ఖర్గేతో మీటింగ్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత బెంగళూరు నుంచి తిరుగుపోయిన తర్వాత పీసీసీతో పాటు ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్న 3 మంత్రులు అలాగే అక్కడ ఉన్న సంబంధించి ముఖ్య నేతలందరితో కూడా మాట్లాడిన తర్వాత అభ్యర్థులను చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.